హలో బేబీ రిజిస్టర్. యాక్చువల్గా మేము స్టోర్కి వెళ్ళి పిక్ చేసుకున్న రోజైతే నాకు ఈ కలర్ చూసి పింక్ ఇస్తారా అని అడిగాను. ఎవరైనా కన్సీవ్ అయితే మాత్రం టార్గెట్ స్టోర్కి వెళ్ళి బ్యాగ్ పిక్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. తమ్నైల్లో చూసేసారు కదా బేబీ ఫ్రీ స్టఫ్ అని. ఇవన్నీ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు 4 months అయిపోయింది. అంటే నేను 5th monthలో ఉండగా అలా ఒక్కొక్కటి రావడం స్టార్ట్ అయిందనమాట. ప్రజెంట్ ఇప్పుడు నేను 9th month 35th weekలో ఉన్నాను. ఇంకా ఇప్పుడు కూడా ఇవి ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఇంకా హాస్పిటల్కి రెడీ అయిపోవాలి కదా, హాస్పిటల్ బ్యాగ్లోకి ఏమైనా యూజ్ అవుతాయేమో ఈ శాంపిల్ వన్నీ అని చెప్పేసి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఒకవేళ ఇవి యూస్ అవ్వకపోయినా కానీ బేబీ రూమ్లో కూడా అరేంజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నీ కలిసి అన్నీ వచ్చాక ఇలా నేను ఓపెన్ చేద్దామని ముందే అనుకున్నాను. ఇంకా కొన్ని రాలేవు కూడా, స్టోర్కి వెళ్ళి పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇవన్నీ ఫ్రీ శాంపిల్స్ అనేది ఇక్కడ యూఎస్లో ఎందుకు ఇస్తారనంటే మనం కన్సీవ్ అయ్యాక డ్యూ డేట్ వరకు మనకు బేబీ రిలేటెడ్ స్టఫ్ ఉన్న స్టోర్స్కి వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఒకటి రిజిస్టరీ లాగా క్రియేట్ చేసుకోవాలి. రిజిస్టరీ అంటే మనము కార్ట్లో యాడ్ చేసుకున్నట్టుగానే సపరేట్ ఒక ఫోల్డర్ అనమాట ప్రతి షాప్లో. ఆ వెబ్సైట్కి వెళ్ళిపోయాలా అలా చేసుకున్న తర్వాత మనం ఒక రిజిస్టరీ క్రియేట్ చేసాము, మనకు బేబీ రాబోతుందని చెప్పేసి స్టోర్ వాళ్ళకి తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా. సో వాళ్ళకు మనం డ్యూ డేట్ ఇస్తాం కాబట్టి ఆ డ్యూ డేట్ లోపే మనకు ఫ్రీ శాంపుల్ పంపిస్తారు. అంటే బేబీ రిలేటెడ్ స్టఫ్ లైక్ డైపర్ ర్యాష్ క్రీమ్ కానీ, లోషన్స్, బాడీ వాష్ అలాంటివి చిన్నవి ప్యాకెట్స్ అలా పంపిస్తారు. ఏవైతే మనం ఫ్యూచర్లో బేబీకి యూస్ చేస్తామో అలాంటివే. అంటే మనము ఏదో డిఫరెంట్ ప్రోడక్ట్ పంపించేసి అలా ఉండదు. సో నార్మల్గా ఏవైతే వాళ్ళ షాప్లో కొన్ని ఫేమస్ ఉంటాయో అవి కూడా పంపిస్తారనమాట. సో ఇలా మనము ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలి అని అంటే మనకు ఒక ఐడియా కూడా వస్తుంది, ఏ షాప్లో ఎలాంటివి ఉంటాయి, ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటి బ్రాండ్స్ నేమ్స్ ఏంటి, ఎంత ప్రైస్ ఉంటుందని ముందు నుంచి ఒక ఐడియా కూడా వస్తుంది. అండ్ అలాగే మనం రిజిస్టర్ అయ్యాక మనకు ఇంటికి కూపన్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. డిస్కౌంట్స్ ఉన్నప్పుడు నోటిఫికేషన్స్ అలా రావడం అలా ఉంటుంది. మెయిన్గా ఒక ఐడియా కోసం అయితే నేను ముందే ఇవన్నీ చేసుకోవాలి అనుకున్నాను. నేను ఎప్పుడైతే కన్సీవ్ అయ్యానో అప్పటి నుంచి మా ఫ్రెండ్స్ కూడా చెప్తూనే ఉన్నారు, కొన్ని స్టోర్స్లో బేబీ స్టఫ్ ఉంటుంది కదా, అవన్నీ మనం ఒక రిజిస్టర్ క్రియేట్ చేసుకో, వాళ్ళు శాంపిల్స్ పంపిస్తారు, నీకు ఒక ఐడియా వస్తుంది ఏమేమి ఉంటాయి, ఏం అవసరం అలాంటివి నీకు ముందే తెలుస్తుంది అని చెప్పేసి. సో నేను ఎప్పుడు కన్సీవ్ అయినప్పటి నుంచి 2nd month నుంచి ఆల్మోస్ట్ 3rd month లోపు ఒకరోజు కూర్చొని అన్నీ ఒకే వెబ్సైట్లో నాకు దొరికాయన్నమాట. నార్మల్గా అయితే మా ఫ్రెండ్స్ 2-3 షాప్స్ చెప్పారు. నేను ఇంకా ఒక వెబ్సైట్లో అన్నీ క్లియర్గా చూసి అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి, ఏదేది రిజిస్టర్ అయితే ఏమేమి పంపిస్తారు అని. కొన్ని ఫ్రీగా వస్తాయి, అంటే షిప్పింగ్ కూడా వాళ్ళే పెట్టేసుకొని మనకు ఫ్రీగా పంపిస్తారు. కొన్ని స్టోర్స్ వాళ్ళు ఎలా అంటే మనకు షిప్పింగ్ పే చేయమని అంటారు. అలా నేను కొన్ని షిప్పింగ్ పే చేసి తీసుకున్నాను, కొన్ని ఫ్రీ వచ్చినవి తీసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ ఇంకేంటంటే యూఎస్లో వచ్చేసి కంపల్సరీ బేబీ రిజిస్టరీ అనేది అమెరికన్స్ పెట్టుకుంటారు. అది మనం వచ్చేసి నేను వచ్చేసి ప్రైవేట్లో పెట్టుకున్నాను, అంటే పబ్లిక్కి కనిపించకుండా. అమెరికన్స్ ఎలా అంటే పబ్లిక్లో పెట్టేస్తారు. ఏదైనా వాళ్ళకు బేబీ షవర్ కానీ, బేబీ నేమింగ్ సెరమనీ అలాంటివి జరిగినప్పుడు వచ్చే గెస్ట్లకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ రిలేటివ్స్కి అది షేర్ చేసేస్తారనమాట. అది ఎలా అంటే వాళ్ళకు ఎవరైనా గిఫ్ట్ తీసుకొచ్చినప్పుడు ఒకే పర్సన్ 2 తీసుకురాకుండా ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళ బేబీకి ఏం అవసరమో వాళ్ళు రిజిస్టర్లో యాడ్ చేసి ఉంటారు కదా, అవే తీసుకొస్తారని చెప్పేసి రిజిస్టర్ అయితే అందరికీ షేర్ చేస్తారంట. సో అది మోస్ట్లీ ఇండియన్స్ షేర్ చేయడం నేను ఎక్కువ చూడలేదు. నేనైతే నా కోసం అలా పెట్టుకున్నాను, క్రియేట్ చేసుకున్నాను ఐడియా కోసం. అయితే ఈ బాక్స్లో ఈరోజు ఏమేమి వచ్చిందో మీతో కలిసి నేను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు 1 by 1 ఓపెన్ చేసేద్దామా? ఇంకా ఫస్ట్ ఈ బ్యాగ్ని ఓపెన్ చేద్దాము. ఇది యాక్చువల్గా టార్గెట్ నుండి తీసుకున్నాను. టార్గెట్ వాళ్ళ లోగో కూడా ఉంది కదా ఇక్కడ. ఇది వచ్చేసి మనం స్టోర్లో పిక్ చేసుకోవాలి టార్గెట్ది. యాక్చువల్గా మేము స్టోర్కి వెళ్ళి పిక్ చేసుకున్న రోజైతే నాకు ఈ కలర్ చూసి మేబీ అమ్మాయికి అయితే పింక్ కూడా ఉంటుందేమో అని చెప్పేసి పింక్ ఇస్తారా అని అడిగాను. నాకు అప్పటికే జెండర్ తెలుసు కాబట్టి. యాక్చువల్గా వాళ్ళకు కలర్ అలా ఉండదంట, ఇది ఒకటే బ్యాగ్ అంట అందరికీ. సో అప్పటి నుండి అసలు ఎగ్జైటింగ్గా ఉండే, అక్కడే ఓపెన్ చేద్దాంలే అనుకున్నాము. బట్ నరేష్ అయితే అన్నీ వచ్చాక ఒకసారి ఓపెన్ చేద్దాంలే అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు దీంట్లో చూద్దాం ఏమేమి ఇచ్చారు. హగ్గీస్, ప్లాంట్ బేస్డ్ వైప్స్.
సో ఇలాంటివి కొంచెం ఐడియా వస్తుంది నాకు. వైప్స్లో కూడా ప్లాంట్ బేస్డ్ వైప్స్ ఉంటాయని తెలియదు, ఇప్పుడే అనిపిస్తుంది ఇలా కూడా ఉంటాయా అని చెప్పేసి. సో ఏమైనా క్లీన్ చేసుకోవడానికి ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే హాస్పిటల్ బ్యాగ్లో కూడా బాగుంటాయి. అండ్ పెద్దవి కొనేసి అవి తీసుకెళ్ళిపోతే మనకు స్టఫ్ కూడా ఎక్కువ క్యారీ చేసినట్టు అవుతుందని అనిపించింది. సో ఇవి మేబీ ఇవి నాకు యూజ్ అవ్వచ్చు ఇప్పుడు హాస్పిటల్ బ్యాగ్లోకి. ఒకటి బాటిల్ కూడా పంపించారు, మిల్క్ బాటిల్. ప్యాంపర్స్, ద మోస్ట్ న్యాచురల్ వే టు బాటిల్ ఫీడ్. ఇది కూడా ఒక బాటిల్ ఫీడ్ చేయడానికి భలే క్యూట్గా ఉంది కదా ఇది. అవెంట్. ఇంకో బాటిల్ కూడా పంపించారు. యాక్చువల్గా ఇవి రెండు మనము స్టెరిలైజ్ చేసుకోవచ్చు, మేబీ ఇది కూడా చేసుకోవచ్చు అనుకుంటా. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, చదవాలి ఇది ఎలా అంటే. వీటి పైన బేబీ మిల్క్ తాగడానికి ఒక్కొక్క డిఫరెంట్ నాబ్తో వచ్చిందనమాట. సో మేబీ దానికోసం ఏమో 3 పంపించారు బాటిల్స్ అయితే. ఇది మేబీ డెలివరీ అయ్యాక ఫీడింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుందేమో. చిన్న ప్యాడ్స్, బ్రెస్ట్ ఫీడింగ్ శాంపిల్స్ ఇన్సైడ్ అని ఉంది, చిన్న ప్యాడ్స్ లాంటివి వచ్చాయన్నమాట. సో ఇది కూడా హాస్పిటల్ బ్యాగ్లో బాగా సెట్ అవుతుంది తీసుకెళ్ళడానికి. బేబీ బామ్, ఒక లోషన్ వచ్చింది చిన్నది, క్రీమ్, బేబీ రిలేటెడ్దే ఇది. చాలా బాగుంది ఇది, కోకోనట్ బామ్ అని చెప్పేసి. అవినో బేబీ స్టఫ్ వచ్చింది. అవినో ప్రోడక్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇది ఒక చిన్న బేబీ శాంపిల్ ఒకటి పంపించారు. చాలా వచ్చాయి టార్గెట్ బ్యాగ్లో అయితే, ఆల్మోస్ట్ $100 వర్త్ అంట ఇది. వాటర్ వైప్స్, క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది వాటర్ వైప్స్. హైడ్రేట్ విత్ డాక్టర్ రికమెండెడ్ బ్రాండ్. ఇది ఏంటో నాకు కూడా ఐడియా లేదు. సెమిలాక్ ఫార్ములా. సో ఫార్ములా ప్యాకెట్ ఇలా పంపించారు. ఒకవేళ మనకు మిల్క్ ఫీడింగ్ చేయనప్పుడు ఇది యూజ్ అవ్వచ్చు మేబీ. ఇది నేను ఆల్రెడీ తీసేసుకున్నాను. కరెక్ట్ ఎలా అంటే కన్సీవ్ అయ్యాక స్ట్రెచ్ మార్క్స్ రావడం స్టార్ట్ అవుతుంది కదా 5th మంత్ నుంచి. నేను ఇది అప్పటి నుండే యూజ్ చేస్తున్నాను. ఇది కూడా ఒక శాంపుల్ పంపించారు, స్ట్రెచ్ మార్క్స్ పడకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి. నోస్ వైప్స్, బేబీ నోస్ వైప్స్ అంట. డైపర్ ర్యాష్ పేస్ట్. ఇలాంటివన్నీ చిన్నగా మనకు యూజ్ అవుతాయి స్టార్టింగ్ డేస్లో అయితే. ఒకేసారి మనం బల్క్లో తీసుకెళ్లకుండా చిన్న శాంపిల్స్ తీసుకెళ్తేనే బాగుంటుందని చెప్పేసి ఇలా ఇవన్నీ వచ్చేసి టార్గెట్ నుండి వచ్చాయి. టార్గెట్ నుండి వచ్చిన బ్యాగ్లో అయితే అన్ని యూస్ఫుల్ ఐటమ్సే ఉన్నాయి. ఎవరైనా కన్సీవ్ అయితే మాత్రం టార్గెట్ స్టోర్కి వెళ్ళి బ్యాగ్ పిక్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇది విటాఫోల్ గమ్మీస్ అంట, అంటే ఐరన్ టాబ్లెట్స్. కొన్ని వచ్చాయి. యాక్చువల్గా ఇవి ఎక్కడి నుండి వచ్చాయో కూడా నాకు తెలియదు, మర్చిపోయాను, చాలా మంత్స్ అయింది కాబట్టి. బట్ ఎక్కడి నుండి రిజిస్టర్ చేశాను అనేది మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి డైపర్స్ వచ్చాయి. డైపర్ శాంపిల్స్, బార్న్ బేబీ సైజ్ అంట ఇవి. మెయిన్గా మనకి ఈ టైంలో ఎన్ని డైపర్స్ ఉన్నా తక్కువే కదా. సో నాకు ఇది చూసినప్పుడు అయితే ఒక స్మైల్ వచ్చేసింది. డైపర్స్ అన్ని బ్యాగ్లలో వచ్చేసి ఉంటాయి మోస్ట్లీ. ఇది ఎక్కడి నుండి చేశాను అనేది లింక్స్ మాత్రం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఫార్మిల్ బేబీ ఫార్ములా. ఇది బ్రెస్ట్ ఫీడింగ్ కుదరనప్పుడు మనకు బేబీకి ఫార్ములా మిల్క్ ఇవ్వడానికి అయితే యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఇది వచ్చినప్పటి నుండి నాకు ఓపెన్ చేయాలని ఉంది, ఎప్పుడు చూడలేదు ఎలా ఉంటుందని చెప్పేసి. ఓపెన్ చేసి చూద్దాం. 2 బాక్స్లు వచ్చాయి. సో ఇలా ఉంటుంది, ఇలాంటివి 2 బాక్స్లు వచ్చాయన్నమాట. సో ఇది వచ్చేసి మనము ఎన్ఫార్మిల్ అనే వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. సో మనం అందులో సింపుల్ థింగ్స్ ఏం లేదు, ఏ స్టోర్కి వెళ్ళినా జస్ట్ మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే డ్యూ డేట్ ఎప్పుడు ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ వాల్మార్ట్ బేబీ రిజిస్టరీ నాక్ అంట. చూద్దాం ఇందులో ఏమొచ్చాయో. వాల్మార్ట్లో కూడా సేమ్ టార్గెట్ లాగే వచ్చినట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా వాల్మార్ట్ అయితే రిజిస్టర్ అయిన నెక్స్ట్ డేనే నాకు వచ్చేసింది వాల్మార్ట్ రిజిస్టరీ బాక్స్. ఒకటి బాటిల్ వచ్చింది, చాలా క్యూట్గా ఉంది ఇదైతే. బ్రెస్ట్ ఫీడింగ్ శాంపిల్స్ అంట, 2 వచ్చాయి ఇందులో. అండ్ హగ్గీస్, సేమ్ టార్గెట్లో కూడా హగ్గీస్ వచ్చాయి, ఇందులో కూడా హగ్గీస్ వచ్చాయి. ఇవి వైప్స్, హగ్గీస్ సెన్సిటివ్ స్కిన్ వైప్స్ ఫర్ బేబీ. జాన్సన్, మనకి ఇండియాలో అయితే అందరికీ తెలిసిన ప్రోడక్ట్ ఇది. జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ కానీ ఆయిల్స్ కానీ ఎక్కువ వాడుతుంటారు కదా బేబీస్కి. అది ఇంత క్యూట్గా ఉంది శాంపిల్. బేబీ డవ్ టిప్ టు టాయ్ వాష్ అంట, బేబీ వాష్ వచ్చింది ఇది. సో ఇంతకుముందు టార్గెట్లో రాని కొత్త ఐటమ్ ఇక్కడ బేబీ వాష్ వచ్చింది.
సెలబ్రేట్ ఎవ్రీ మూమెంట్ అండ్ మైల్ స్టోన్ ఆఫ్ ది బేబీ. ఓ ఇది మనము మంత్లీ ఫోటోషూట్ చేసుకుంటాం కదా, దానికోసం అనమాట. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అలా 12 కార్డ్స్ వచ్చాయి. యాక్చువల్గా ఇవన్నీ నేను ఎప్పుడో ఆర్డర్ చేసి పెట్టుకున్నాను, వేరేవి నార్మల్గా డిఫరెంట్వి. సో ఇలా ఫ్రీ వస్తాయని మాత్రం నాకు తెలియదు. ఇది లోషన్ చిన్న శాంపుల్ పంపించారు. ఫీడింగ్ అనేది ఎలా చేయాలి అనేది ఇందులో ఉంది, చిన్నగా 2-3 పేజెస్లో అంత ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. కంగ్రాట్స్. సో అంతే, వాల్మార్ట్లో వచ్చినవి ఇవి. నెక్స్ట్ ఇదేంటి, సిమిలాక్ బేబీ ఫార్ములా అనుకుంటా. ఇది కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇంతకుముందు ఎన్ఫార్మిల్ అని బేబీ ఫార్ములా వచ్చింది కదా, సేమ్ అలాగే ఉంటుందేమో మేబీ. ఆల్రెడీ కూపన్స్ పెట్టి పంపించేశారు, నెక్స్ట్ టైం తీసుకుంటే కూపన్స్ యూస్ చేయడానికి. సేమ్ ఇంతకుముందు ఎన్ఫార్మిల్ ఎలా ఉందో బాక్స్ కూడా అలాగే ఉంది ఆల్మోస్ట్. సో చాలామంది దగ్గర, మా ఫ్రెండ్స్ దగ్గర విన్నాను సిమిలాక్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ మంది ఇదే యూస్ చేస్తారంట యూఎస్లో వచ్చేసి. అండ్ ఇలాంటివి వీళ్ళు మనకు 3 బాక్సెస్ పంపించారు. ఇలా సిమిలాక్ వచ్చేసి డైరెక్ట్ మనం సిమిలాక్ వెబ్సైట్కి వెళ్ళిపోయి రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. వీళ్ళు కూడా చాలా త్వరగా పంపించేశారు రిజిస్టరీ బాక్స్ అనేది. నెక్స్ట్ బాక్స్ వచ్చేసి నూబీ బాక్స్. దీనికి నేను షిప్పింగ్ పే చేశాను అనుకుంటా, బట్ ఇది వచ్చేసి నాకు 6th మంత్లో అలా వచ్చింది, కొంచెం లేటే వచ్చింది. చూద్దాం దీంట్లో ఏమున్నాయో. ఇందులో కూడా చాలా ఎక్కువ ఐటమ్సే వచ్చాయి. డైపర్స్, క్యూటీస్ డైపర్స్ అంట. ప్యాసిఫైర్ వచ్చింది. నేను ఆల్రెడీ ప్యాసిఫైర్ కొని పెట్టుకున్నాను, వీళ్ళు పంపిస్తారని తెలియదు అలా. బట్ ప్యాసిఫైర్లు అంటే ఇక్కడ యూఎస్లో చాలామంది ఒక 10 అలా కొనిపెట్టుకుంటారంట. కానీ నాకు ఇష్టం ఉండదు ప్యాసిఫైర్ ఎక్కువసేపు పెట్టడం. చూద్దాం మా బేబీ ఎలా ఉంటుందో మనం గెస్ట్ చేయలేం కదా. ఇలా ఒకటి ప్యాకెట్, అంటే మనం ఇవన్నీ శాంపిల్స్ వేసుకోవడానికి కానీ ఏదైనా వేసుకోవడానికి బాగుంది కదా. పర్స్ లాంటిది వచ్చింది. సెలబ్రేట్ ఏ న్యూ లైఫ్, ఒకటి గైడెన్స్ లాగా ఒకటి చిన్న బుక్ వచ్చిందనమాట ఇందులో. సో ఈ తర్వాత చదవాలి ఏముందో. మెడిసిన్, బేబీది మెడిసిన్, పెయిన్ రిలీఫ్. సో ఇది మదర్కి డైలీ లైనర్స్ వచ్చాయి, తర్వాత డెలివరీ తర్వాత యూజ్ అవుతుంది. ఇది కూడా టర్మరిక్ స్పైస్డ్ అండ్ ఆర్గానిక్ హిమాలయన్ అది టీ అనమాట. ఇది ఎక్కువ డెలివరీ అయ్యాక యూఎస్లో ఇది తాగమని చెప్తారు. చాలామంది దగ్గర విన్నాను కూడా నేను. ఇక్కడ డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తారు. ఇది తీసుకుంటానో లేదో తెలియదు కానీ శాంపిల్స్ అయితే వచ్చాయి, జస్ట్ ట్రై చేసి చూడాలి తర్వాత. సప్లిమెంట్ లాక్టేషన్ మిల్క్ మిక్స్ అంట. ఇది ఏంటో కూడా నాకు తెలియదు, చూడాలి. ఒకటి స్ట్రెచ్ మార్క్స్, ఇంతకుముందు వేరే బాక్స్లో వచ్చింది కదా స్ట్రెచ్ మార్క్స్ పడకుండా. సో వీళ్ళు కూడా ఒక శాంపిల్ పంపించారు. ఈ ప్రినేటల్ ట్యాబ్లెట్స్, మల్టీవైటమిన్. వైప్స్ అందరు పంపిస్తారేమో అనుకుంటా. వైప్స్ మళ్ళీ వచ్చాయి, వాటర్ వైప్స్. ఇవి కూడా ఎన్ని ఉన్నా చాలా తక్కువే, సరిపోవు మనకు. బ్రెస్ట్ ఫీడింగ్ శాంపిల్స్, ఇదైతే ప్రతి బాక్స్లో వస్తుందేమో మేబీ. ఇది కూడా జస్ట్ ఇలా కంగ్రాట్స్ అలాంటివి, మైల్ స్టోన్. అండ్ ఇంకొకటి ఏంటంటే డైపర్ ర్యాష్ క్రీమ్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇలా ప్రజెంట్ అయితే ఇలా చిన్న చిన్న శాంపిల్స్ తీసుకెళ్తాను నేను హాస్పిటల్కి. హాస్పిటల్లో కూడా ఇస్తారు, బట్ సేఫ్ సైడ్ ఉంటే బెటర్ కదా అని చెప్పేసి నేను ఇందులో నుండి తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి నూబీ బాక్స్. దీనికి అయితే నేను షిప్పింగ్ పే చేశాను. దీనికి ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దీనికైతే షిప్పింగ్ అనగానే ఎంత పే చేశానో అనుకుంటారేమో, జస్ట్ $4 to $5 మాత్రమే పే చేశాను. నాకు షిప్పింగ్ పే చేసిన ఇవన్నీ చూస్తే అసలు వర్త్ అనిపించింది. ఎందుకంటే మనకు చాలా పంపించారు కదా, $5 కన్నా 4th time 5th time ఇంకెక్కువే వచ్చాయి మనకి ఇవన్నీ ప్రోడక్ట్స్ వచ్చేసి. నెక్స్ట్ బాక్స్ వచ్చేసి కబ్రీటా అంట. కబ్రీటా అనగానే నేను వెళ్ళి కొంచెం చెక్ చేశాను. ఇందులో మెయిన్గా ఏంటంటే గోట్ మిల్క్తో తయారు చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయి. నాకు గోట్ మిల్క్తో చేసిన ప్రోడక్ట్స్ అంటే కొంచెం ఐడియా ఉంది, మేము చాలాసార్లు యూజ్ చేసామన్నమాట. ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు లోకల్ స్టోర్స్లో గోట్ మిల్క్ రిలేటెడ్ లోషన్స్ కానీ సోప్స్ కానీ చాలా మంచి స్మెల్ వస్తాయి, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. సో ఇది నేను గోట్ మిల్క్ రిలేటెడ్ అనగానే ఇంకా రిజిస్టర్ అయిపోయాను. షిప్పింగ్ అనగానే సర్లే షిప్పింగ్ ఒకటే కదా అని చెప్పేసి ఇంకా ఇది కూడా ఆర్డర్ చేసుకున్నాను. నేను ఓపెన్ చేసి చూద్దాం వీళ్ళేం పంపించారు మనకు. గోట్ మిల్క్ బేస్డ్ టాడ్లర్ ఫార్ములా, ఇది ఫార్ములా పంపించారు. నేనేమో లోషన్స్ అలాంటివి వస్తాయి అనుకున్నాను, అన్ని ఫార్ములా వచ్చాయి. గోట్ మిల్క్ పారిడ్జ్
యాపిల్ అండ్ సినమన్ ఫ్లేవర్ ఆర్గానిక్ది. స్నాక్స్ విత్ గోట్ చీజ్ పఫ్స్. సో అంతే. యాక్చువల్గా ఇంకొక బాక్స్ కూడా వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలీదు, 2 పంపించారు, బై మిస్టేక్లో వచ్చాయేమో. సో ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు, సేమ్ ఇవే ఉంటాయి మోస్ట్లీ. నెక్స్ట్ బాక్స్ వచ్చేసి ఇది బేబీ లిస్ట్ నుంచి వచ్చింది. చూద్దాం ఇందులో ఏం పంపించారు. హలో బేబీ. ఇందులో చాలా వచ్చాయి ఈ బాక్స్లో. సేమ్ అవెంట్ బాటిల్ మనకు టార్గెట్లో వచ్చింది కదా అది. హగ్గీస్ ఇందాక కూడా వచ్చాయి హగ్గీస్. పాసిఫైర్ వచ్చింది ఒకటి. వీటిని బీప్స్ అంటారు. మనం ఇక్కడ వేసి ఫుడ్ తినిపించేటప్పుడు ఫుడ్ పైన పడకుండా అనమాట. సో ఇది ఒకటి వచ్చింది పీస్. స్వాడిల్ మనకు బేబీ పుట్టగానే ఇక్కడ మనకు బేబీ చుట్టంతా చుట్టేస్తారు కదా, ఎక్కువ ఇంకా వింటర్ టైంలో అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా ఒకటి వచ్చింది. ప్యాంపర్స్ వచ్చాయి. ఇక్కడ కూడా జాన్సన్ ప్రోడక్ట్ వచ్చింది, జాన్సన్ అండ్ జాన్సన్. అండ్ కోకోనట్ పామ్. బేబీస్ నీడ్ లాట్స్ ఆఫ్ లవ్ సంథింగ్. చిన్న చిన్న కార్డ్స్ వచ్చాయి, ఏంటో ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు ఇది. ఇందులో చాలా వచ్చాయి. చిన్నది లోషన్ వచ్చింది, ఆయింట్మెంట్. వాటర్ వైప్స్ 1 ప్యాకెట్ వచ్చింది. అండ్ స్ట్రెచ్ మార్క్స్ అందరికి పంపిస్తారనుకుంటా మదర్స్కి. ఒకటి మేకప్ శాంపిల్ వచ్చింది. బేబీ క్లాతింగ్ మీద కూపాన్స్ వచ్చాయి. లోషన్ ఒకటి ఇలా. అండ్ ఇంకా ఏమొచ్చాయి ఇందులో, బ్రెస్ట్ ఫీడింగ్ శాంపిల్స్. ఇది కూడా అన్ని బాక్సెస్లో వస్తున్నాయి, ఇంపార్టెంట్ అనుకుంటా. చిన్నది గ్రీటింగ్ కార్డ్ కూడా వచ్చింది. వీళ్ళైతే పాసిఫైర్స్ 2 పంపించారు. ఒకటి ట్రాన్స్పరెంట్ ఇలా ఉంది, ఒకటి కలర్ఫుల్గా ఉంది కదా, పింక్ వస్తే బాగుండేది. సో ఈ బాక్స్లో వచ్చేసి నాకు చాలా వచ్చాయి అనిపిస్తుంది. మెయిన్గా స్వాడిల్ పంపించారు కదా, ఇది మాకు ఈ టైంలో అయితే యూజ్ అవుతుంది. నేను ఇంకా స్టిల్ ఈ స్వాడిల్ అయితే కొనలేదు, బేబీకి చుట్టూ ఫోటోగ్రఫీ చేయడానికి. బేబీ వచ్చాకే తీసుకుందాంలే అనుకొని చెప్పేసి జస్ట్ బ్యాగ్స్ టైప్ అయితే ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఇది కూడా వచ్చింది. దీనికైతే ఎలాంటి షిప్పింగ్ పే చేయలేదు. ఈ బాక్స్ వచ్చేసి కంప్లీట్గా ఫ్రీ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బాక్స్ ఇది. ఇది వచ్చేసి అమెజాన్ నుండి వచ్చింది. అన్నిటికన్నా పెద్దగా కూడా ఉంది. చూద్దాం ఇందులో కూడా ఏమొచ్చాయో. బ్యాగ్లో వచ్చింది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్యాగ్లో వస్తుందని. బేబీ రిజిస్టర్. సేమ్ ఫస్ట్ ఇది బాటిల్ కంపల్సరీ ఉంటుందేమో, ఇది ఒక బాటిల్ వచ్చింది. బ్రెస్ట్ ఫీడింగ్ గైడ్ అండ్ ప్లస్ బ్రెస్ట్ ఫీడింగ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, లీకేజ్ అలాంటివి స్టాప్ అది మనకు సేఫ్ సైడ్ ఇవి పెట్టుకుంటారు కదా. సో ఇదన్నమాట ఒక ప్యాకెట్. ఇంకొకటి సెటాఫిల్. మెయిన్గా యూఎస్లో వచ్చేసి సెటాఫిల్ అనే లోషన్ చాలా ఫేమస్ కదా, ఎవరు పంపించలేదు, అమెజాన్ వాళ్ళే పంపించారు ఇది. సో ఇదొకటి. వాటర్ వైప్స్ అయితే ఎన్ని ఉన్నా నిజంగా చాలా తక్కువే. అంటే నార్మల్గా మనం కూడా ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కదా. ప్యాంపర్స్ ఒకటి ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి ఒక డ్రెస్ పంపించారు, బాడీ సూట్ అనుకుంటా ఇది. వాష్ చేసి పెట్టాలి, సో తర్వాత ఓపెన్ చేస్తాను. అవినో ఒకటి లోషన్ పంపించారు. ఇది బేబీది ఒకటి బ్లాంకెట్ టైప్ ఉంది, మేబీ బ్లాంకెట్ ఆర్ టవల్ ఇంకా తెలీదు. సో ఇది కూడా వాషింగ్కి వేయాలి కాబట్టి నేను ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు. ఇది నిప్పిల్ బామ్. ఇదైతే యూజ్ అవుతుంది ఆఫ్టర్ డెలివరీ. ఇది ఇంతవరకు ఎవరు పంపించలేదు, అమెజాన్లోనే వచ్చింది. సో ఇలా అమెజాన్ బాక్స్ కూడా చాలా బాగుంది, అంటే డిఫరెంట్గా ఉన్నాయి అన్ని ప్రోడక్ట్స్ వచ్చేసి. సో ఇవి కాకుండా ఇంకా బై బై బేబీ స్టోర్ వెళ్ళి మేము పిక్ చేసుకోవాలి, వీకెండ్ టైం ఉంటే వెళ్దాం అలా అనుకుంటున్నాము. అండ్ ఇంకా ఒక 2 బాక్సెస్ కూడా వచ్చే ఉన్నాయి. అవన్నీ మోస్ట్లీ 10 to 15 స్టోర్స్ ఉన్నాయన్నమాట. నేను ఆల్మోస్ట్ 10 స్టోర్స్కి అయితే రిజిస్టర్ అయ్యాను. అవన్నీ కలిసి ఒకే వెబ్సైట్లో ఉంటాయి. దాని డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సపరేట్ లింక్స్ అవసరం లేదు, జస్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే సింపుల్గా మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే మీ నేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి అడ్రస్ కూడా పెట్టేస్తే, డ్యూ డేట్ పెట్టేస్తే, కొన్ని అయితే డ్యూ డేట్కి ముందు కొన్ని తర్వాత కూడా వస్తాయంట. ఇంకా నాకు ఇంకొకటి మెయిన్ మీకు చెప్పలేదు ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ పంప్. అది మనము ఇన్సూరెన్స్ నుండి తీసుకోవచ్చు అనమాట. అంటే డిపెండ్స్ ఆన్ ఇన్సూరెన్స్, మనకు వాళ్ళు కొంతవరకు ఆఫర్ చేస్తారు. యాక్చువల్గా అది లిమిట్ ఉంటుంది. మాది వచ్చేసి $200కి బిలో ఏదైనా బ్రెస్ట్ పంప్ తీసుకోవచ్చు అనమాట. మేము ఆర్డర్ చేసి పెట్టుకున్నాం. అది యూస్ చేస్తామో లేదో తెలియదు, కానీ ఇక్కడ మోస్ట్లీ అందరికీ డాక్టర్ సజెస్ట్ చేస్తారనమాట. మనకు ఆర్డర్ ఇస్తారు డాక్టర్ వచ్చేసి, మనం ఇన్సూరెన్స్ నుండి క్లెయిమ్ చేసుకోవచ్చు.
నాదైతే ఇంకా రాలేదు, వస్తే అది కూడా చూపించేదాన్ని. అండ్ దానికి ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే మనం డాక్టర్నే డైరెక్ట్ అడగొచ్చు అనమాట. సో ఇలా బేబీ ప్రోడక్ట్స్ అయితే అన్నీ ఓపెన్ చేసేసుకున్నాను, నాకు అవసరమైనవి ఇప్పుడు సర్దుకొని. ఇంకా కొన్ని అయితే ఇంట్లోనే పెట్టాలి, కొన్ని మాత్రం హాస్పిటల్కి యూజ్ అవుతాయి అనిపిస్తుంది, అవన్నీ తీసి ఇప్పుడు నేను హాస్పిటల్ బ్యాగ్ కూడా సర్దుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే బేబీ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎలా రిజిస్టర్ అవ్వాలి అలాంటివి పర్సనల్గా అడగాలి అనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో నాకు పింక్ చేయండి, నేను కంపల్సరీ మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.